పేరుకి సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో లక్షల్లో ప్యాకేజెస్. కానీ వాస్తవానికొచ్చేసరికి దీంట్లో అప్రైజల్ అని లేకపోతే వేరియబుల్ పే అని రకరకాల పేర్లు పెట్టి ప్లస్ టాక్సెస్ ఇవన్నీ పోను మనకొచ్చేది చాలా తక్కువ. యెస్. దీని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. అండ్ ఒక క్లారిటీ నేను ఇవ్వాలనుకుంటున్నాను. నేనేంటి అంటే నేను నెక్స్ట్ 3, 4 మంత్స్‌లో ఇంకా హ్యూజ్ కాల్స్ ఉండబోతున్నాయి అని చెప్పి నేను చెప్పాను. అండ్ ఇంకొక వీడియోలో రీసెంట్‌గా నౌకరీ హైరింగ్ అనే హైరింగ్ అవుట్‌లుక్ ఏదైతే సర్వే ఉందో, ఆ సర్వే గురించి నెక్స్ట్ 6 మంత్స్‌లో 92% హైరింగ్ అనేది పెరగబోతుందని చెప్పి నేను చెప్పాను. అండ్ కొంతమంది స్టూడెంట్స్ ఏమంటున్నారంటే మొన్న 3, 4 మంత్స్ అంటున్నారు. ఇప్పుడు 6 మంత్స్ అంటున్నారు. చాలా సింపుల్ లాజిక్. కొంచెం బ్రెయిన్ పెడితే అందరికీ అర్థమైతది. నేనేమంటున్నాను కాల్స్ అనేవి పెరిగాయి అంటున్నాను. పెరుగుతా ఉన్నాయి. అంటే ఇప్పుడు పెరుగుతా ఉన్నాయి. నెక్స్ట్ 3, 4 మంత్స్‌లో ఇంకా వేరే పీక్స్‌కెళ్ళేదానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు సర్వే ఏం చెప్పిందంటే 6 మంత్స్‌లో 92% హైరింగ్ అంటే మెల్లగా 30%, 40%, 50%, 60% ఇలా పెరుగుతూ పోతాయి. ఒక 6 మంత్స్‌లో పీక్స్‌కెళ్ళిపోతుంది. అండ్ అరౌండ్ 92% వరకు హైరింగ్ అనేది జరగబోతుందని చెప్పి ఆ సర్వే అనేది అన్ని కంపెనీస్‌తో, రిక్రూటర్స్‌తో కొంత సర్వే చేసింది. నౌకరీ హైరింగ్ అవుట్‌లుక్ అది అప్డేట్ చేశారు. ఈ లాజిక్ అనేది మనం అర్థం చేసుకోవాలి. కాల్స్ అయితే ఉన్నాయి. ఇంకా పెరుగుతున్నాయి కూడా. ఓకే. అండ్ వన్ థింగ్ ఈస్ వెరీ క్లియర్. అయితే ఇక్కడ ఏంటి అంటే రీసెంట్‌గా ఇప్పుడు ఈ టాపిక్ వేరియబుల్ పే గాని, లక్షల్లో ప్యాకేజీ అప్రైజల్ అని అవి ఇని చాలా తక్కువ టాక్స్‌లు పోయి తక్కువొస్తున్నాయి. దీని గురించి టాపిక్ ఎందుకు వచ్చింది అంటే డెఫినైట్‌లీ నేను ఒక ఆర్టికల్ చదివాను. రీసెంట్ డేస్‌లో ఇన్ఫోసిస్ అనేది మనందరికి తెలుసు 90 పెద్ద డీల్ కొట్టేసింది. ఆ డీల్ కొట్టిన తర్వాత ఒక 100,00,00,000 చారిటీకి కూడా ఇవ్వడం జరిగింది ఆ కంపెనీ. అండ్ చదివించడానికి. అండ్ తర్వాత రిక్రూట్‌మెంట్ పెంచుకోవడం. మళ్ళీ దీంతో పాటు ఏంటి అంటే వేరియబుల్ పే కూడా ఆగస్ట్ నెలతో వేరియబుల్ పే 80% ఇస్తానని చెప్పి అనౌన్స్‌మెంట్ కూడా ఆల్రెడీ డిస్కషన్ కూడా చేసి వాళ్ళందరికీ ఎంప్లాయీస్‌కి మెయిల్స్ కూడా పంపింది. అందరికీ 80% వస్తుందని కాదు. బేస్డ్ ఆన్ దేర్ పెర్ఫార్మన్స్, పాయింట్స్ ఇవన్నీ కన్సిడర్ చేసుకోవాలి. సరే ఇక్కడ ఏంటి అంటే పేరుకి లక్షల్లో ప్యాకేజ్ కానీ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో పేరు గొప్ప, ఊరు దిబ్బ అనేది నిజమా? కాదా? అనేది మనం మాట్లాడుకుంటున్నాము. అయితే పేరుకేమో లక్షల్లో ప్యాకేజ్. 10,00,000, 15,00,000, 20,00,000 ప్యాకేజ్ వస్తుంది. దాంట్లో వేరియబుల్ పే అనేది ఎంతుంది? వేరియబుల్ పే అంటే ఏంటి అంటే, ఇది జనరల్‌గా ఏంటి అంటే, అది బేస్డ్ ఆన్ కంపెనీ పెర్ఫార్మన్స్, బేస్డ్ ఆన్ మన పెర్ఫార్మన్స్, ఇంకా డిసిప్లినరీ ఇంకా రకరకాల పాయింట్స్ అనేవి ఈ వేరియబుల్ పేలో కన్సిడర్ అయ్యి ఉంటాయి. అండ్ చాలా మంది వేరియబుల్ పే ఆర్ కొన్ని కంపెనీస్ అప్రైజల్ కూడా అని అంటారు. ఇక్కడేంటి అంటే ప్యాకేజ్ మాత్రం 10,00,000 అండి. మాక్సిమం హైయెస్ట్ ప్యాకేజ్ ఈ వేరియబుల్ పేతో కలిపి ఒక 15,00,000 అనుకుంటే, దాంట్లో ఒక 2,00,000 అనేవి వేరియబుల్ పే కిందేస్తే మనకి ఖచ్చితంగా ఫిక్స్డ్ వచ్చేదైతే 13,00,000. మిగతా 2,00,000 ఏంటి అంటే బేస్డ్ ఆన్ మా పెర్ఫార్మన్స్, కంపెనీ పెర్ఫార్మన్స్, డిసిప్లినరీ ఇవన్నీ కూడా కన్సిడర్ అవుతాయి. అంటే ఇక్కడ ఏంటి అంటే వేరియబుల్ పే అది అనేది కన్సిడర్ చేయొద్దు. మీ సాలరీ కింద కన్సిడర్ చేయొద్దు. ఫస్ట్ పాయింట్. అండ్ చాలా మంది ఏంటి అంటే ప్యాకేజ్ ఓకే. 15,00,000 ప్యాకేజ్ ఓకే అంటారు. కానీ దాంట్లో వేరియబుల్ అనేది 3,00,000 పెడుతుంటారు. లేకపోతే వేరియబుల్ అనేది 2.5 పెడుతూ ఉంటారు. ఇప్పుడేంటి అంటే హెచ్ఆర్‌తో మీరు మాట్లాడేటప్పుడే ఇవన్నీ కూడా క్లారిటీగా తీసుకోవాలి. అండ్ ఇది అంటే పేరుకి లక్షల్లో జీతాలు కానీ అంత చేతికి ఇచ్చేటప్పుడు బై హ్యాండ్ అంత రావు అని ఏదైతే ఉందో. ఇది అన్ని అంటే నాట్ ఓన్లీ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ దిస్ ఈస్ అప్లికబుల్ టు ఎవ్రీ ఇండస్ట్రీ. ప్రతి ఇండస్ట్రీలో కూడా ఇది చాలా కామన్. ఇక్కడ వేరియబుల్ పే అనేది ఇన్ఫోసిస్ అనేది 80% ఇస్తుంది. అందరికి 80% కాదు. బేస్డ్ ఆన్ దేర్ పెర్ఫార్మన్స్ అని చెప్పి చాలా క్లారిటీగా చెప్పింది. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఈ వీడియో ద్వారా వేరియబుల్ పే అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నా. వేరియబుల్ పే అనేది ఏంటి అంటే బేస్డ్ ఆన్ పెర్ఫార్మన్స్ ఇచ్చే బోనస్ లాంటిది. దాన్ని సాలరీ కింద కన్సిడర్ చేయకండి. అండ్ డెఫినైట్‌లీ చాలా కంపెనీస్ 20-30% మించి అంటే 2,00,000 అంటే నీకు 40,000 ఇస్తాయి. ఓకే. అంటే 20%. కొంతమంది 30% ఇస్తారు. ఓన్లీ టీసీఎస్ కంపెనీయే అని చెప్పొచ్చు. అదర్ కంపెనీస్ టీసీఎస్ కంపెనీ 100% వేరియబుల్ ఇచ్చే కంపెనీలు లిస్ట్‌లో నంబర్ 1లో ఉంది. అండ్ మోస్ట్‌లీ అదొక్కటే అనుకుంటున్నా. ఇంకా వేరే కంపెనీస్ కూడా ఉండొచ్చు. మనకు తెలిసిన అతి పెద్ద కంపెనీ టీసీఎస్ అయితే 100% వేరియబుల్ పే అనేది పే చేస్తుంది. ఇక్కడ నేనేం మాట్లాడుతున్నానంటే హెచ్ఆర్‌తో మనం డిస్కషన్ చేసేటప్పుడే ఈ వేరియబుల్ పే అనేది డిస్కషన్ మనం పెట్టుకోవాలి ఖచ్చితంగా. అండ్ ఇప్పుడైతే ఈ ఇన్ఫోసిస్ ఏదైతే 80% మనం ఇప్పుడు దాకా అసలు కనీసం మాట్లాడని అంటే ఈ హైక్స్ గురించి, ఇన్సెంటివ్స్ గురించి, వేరియబుల్ పే గురించి మాట్లాడని కంపెనీస్ ఇప్పుడు హైక్స్ ఇస్తాము, అప్రైజల్స్ ఇస్తాము, తర్వాత వేరియబుల్ పే ఇస్తాము అని చెప్పి అనౌన్స్‌మెంట్ చేస్తున్నారు అంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇండస్ట్రీ అనేది ఎంత బాగుంది, ఎంత మంచిగా కంపెనీస్‌కి లాభాలు వస్తున్నాయి అనేది. ఇవన్నీ అర్థం చేసుకోండి. టైమ్ వేస్ట్ చేసుకోకండి. ప్రాపర్‌గా ప్లాన్ చేసుకోండి. అండ్ కొంతమంది అంటున్నారు డెఫినైట్‌లీ ఒక విషయం చెప్పినప్పుడు దాన్ని డెఫినైట్‌లీ 30% వరకు వితౌట్ రీజన్ అది ఆ స్టేట్‌మెంట్ రాంగు. మీరు చేసే తప్పు. మన జీవితంలో ఏది చేసినా చెప్తా ఉంటారు.
సో నేనేమంటున్నానంటే, నేను ఒక నిన్ననే ఒక షార్ట్ వీడియో చేశాను. నిన్న అంటే మొన్న సాటర్‌డే రిలీజ్ అయ్యుండొచ్చు మేబీ. అయితే ఈ షార్ట్ వీడియోలో నేనేం చేశానంటే కోర్సులు ఫ్రీగా నేర్చుకోవద్దు అని చెప్పాను. సో నేను కోర్సులు ఫ్రీగా నేర్చుకోవద్దు అని చెప్పింది పర్సన్ దగ్గర. మీ సొంతంగా కాదు. ఈ రెండిటికి తేడా మీరు అర్థం చేసుకోవాలి. ఆ వీడియో పూర్తిగా వింటే, ఆ షార్ట్ వీడియో అయినా గాని పూర్తిగా వినట్లేదు. అది వింటే మీకు అర్థమవుతుంది. ఇన్ పర్సన్ దగ్గర నేర్చుకోవద్దు. ఎందుకంటే సీరియస్‌గా మీకు చెప్పరు. ఆ సీరియస్‌నెస్ ఉండదు అని చెప్పి, ఫ్రీగా మీరు ఆన్‌లైన్ రిసోర్సెస్ యూజ్ చేసుకొని నేర్చుకోవచ్చు. దాంట్లో జాబ్స్ కూడా వస్తాయి. సో ఈ బేసిక్ థింగ్స్ అంటే మనం విషయం పూర్తిగా చూడకుండా తొందరగా స్టేట్‌మెంట్ పాస్ చేయడం అనేది కూడా ఆలోచన చేసుకోవాలి. అది మీ ఎంతవరకు మెచ్యూర్డ్ ఉన్నారనేది సో ఆ కామెంట్స్‌ని బట్టి నాకు కూడా అందరికీ అర్థమవుతది ఆబ్వియస్‌లీ. అండ్ అర్థం అవ్వదు అనుకుంటారు. ఏదో ఒకటి మాట్లాడేస్తే అయిపోతది అనుకుంటారు. సో ఐయామ్ జస్ట్ టెల్లింగ్ యూ థట్. సో ఇదొకసారి కూడా ఆలోచించండి. నేను ఎప్పుడు కూడా చెప్తున్నా ఐయామ్ పాసింగ్ ద సేమ్ స్టేట్మెంట్. సో డు నాట్ లెర్న్ కోర్స్ విత్ ఎనీ సింగిల్ పర్సన్. సింగిల్ పర్సన్ దగ్గర ఎప్పుడు కోర్స్ నేర్చుకోవద్దు. ఫ్రీగా నేర్చుకుంటారా? ఆన్‌లైన్ రిసోర్సెస్ తీసుకోండి. యూజ్ చేసుకోండి. దేర్ ఆర్ ఎన్ నంబర్ ఆఫ్ రిసోర్సెస్ రైట్ నౌ ఇన్ ద మార్కెట్. అంటే మనకి ఎంత ఇంటర్నెట్‌లో ఎంత ఫ్రీ రిసోర్సెస్ ఉంది. నేర్చుకోవచ్చు. హ్యాపీగా జాబ్ తెచ్చుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. ఓకే. ఒకసారి ఆలోచించండి. థాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ సిరీస్ ప్రైవేట్ లిమిటెడ్. వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియెంటెడ్ కోర్సెస్. థాంక్ యూ.